హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్న నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కన్న తల్లి ఎల్లవరా ఎల్లవరాంగా వారా ఎల్లవరా ఇక భర్త వాటలు ఇన్నదిరా ఓ దేవుడా. ఇక జాలి గుండె చల్లవానే ఎల్లవ్వకు, ఇక గుండెలకు వెళ్ళవానే నారాయణ నారా. మునిరాజా నారావు మునిరాజా మునిరాజా మనకు లగ్గం ఒక్కటాగినది ఓ నాదా. బామారేడవలేదే ఓ నాదా. ఇక పశు పడ్డ మాయలేదు ఓనవాడి ఓ నాదా. నువ్వు ఏం సుఖపడలేదే ఓ నాదా. నువ్వు శివులా కోపాని కానీ ఓ నాదా. శివులా కోపాని కానీ ఓ నాదా. చేతుల తీర్థాని కానీ ఓ నాదు నాదా. నువ్వు వెళ్ళిపోతానయ్యా ఓ నాదా. ఎందుకు బాధపడుతున్నావమ్మా? ఇక అడవిలోన ఉంటే అయ్యా ఓ నాదా. అది కోయలుపు కొండెలుపు ఓ నాదా. ఇక తెల్లెలుపు నల్లెలుపు ఓ నాదా. ఏ ఏరు పనులు నిన్ను కొడితే ఓ నాదు. శివ 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 నీకు అతి వారం అత్తనాదా ఓ నాదా. రేణుక ఎల్లమ్మ నాదా నాకెట్లా తెలవాలే ఓ నాదు. నన్ను పుట్టు ఓగుల్ల నాదా ఓ నాదా. ఇక నన్ను ఉండబోపుతావా ఓ నాదు. నేను శివునికి చిన్న బిడ్డరాయి ఓ నాదా. నేను శివనల్లి మాతనాయి ఓ నాదు. నేను గౌతుని కోడాలు నాయి ఓ నాదా. నేను ఏం పేరు కచ్చినానే ఓ నాదు. మనకు లగ్గం ఒక్కటాగినది ఓ నాదా. ఇక నాగవెల్లి నడవలేదు ఓ నాదా. ఓ నాదా ప్రాణేశ్వర లగ్గం ఒక్కటయింది, నాగవెల్లి నడవలే. తెల్లవారు జమలకు నాగవెల్లి జరిగేది ఉన్నది నాదా. శబుల కోపానికి చేతుల తీర్థానికి అడవి లోపల పోతానంటివయ్యా. ఇక అడవిలోన నువ్వు పోతే ఓ నాదా. నీకు అతి వారు వద్ద నాదే ఓ నాదు. నాదా నాకెట్లేదో అరే ఓ నాదు. నేను దూతలాడి బిడ్డరాయి ఓ నాదా. నేను దేదారు వరకు రాయి ఓ నాదు. నేను ఏం పేరు కచ్చినారే ఓ నాదా. ఎందుకు ఏడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఇక వద్దు వద్దు ప్రాణనాథ ఓ నాదా. అయ్యో వద్దయ్య ప్రాణనాథ ఓ నాదు. బామా ఓ రేణుక ఎల్లమ్మ నా బావ రాయ రేణుకానే ఓ రేణుక. నువ్వు ఎంత మాటలు అంటివమ్మా ఓ రేణుక. పొయ్యటానికి వాన పెట్టిన రేణుక ఎల్లమ్మ. నేను అడవి అద్దోన పడివి లోపల పోతే నాకు అతివారం అన్నదే లేదు. కానీ నువ్వు చెప్పినట్టు నాకు ఏదన్నా అతివారం వచ్చినట్టయితే నాకెట్ట తెలవాలని నువ్వెప్పుడు అన్నావో. అడవి లోపల నాకు అతివారం అనేది లేదు. ఒకవేళ గిట్లా నువ్వు చెప్పినట్టు నాకు ఏదన్నా అతివారం వచ్చినట్టయితే నీకు అనువాలు చెప్పుతున్నా, అనువాలు పట్టుకోమని చెప్పుతున్నాడు మునిరాజు. బామా ఓ రేణుక ఎల్లమ్మ అడవి అద్దోన పడి అడవి అద్దోన పడివి లోపల పోతే నాకు అతివారం అనేది లేనే లేదు. ఒకవేళ గిట్లా నాకు ఏదన్నా జరిగినట్టయితే నీ కాడుకున్న రమట్టలైతేమో కంచుమట్టేలు అనుకున్న రమట్టలైతేమో గల్వాని రరాలిపోతాయి. గల్వాని రరాలిపోతాయి. చేతుకున్న రకాదులైతే అవి చేతుకున్న రకాదులైతే
మెడలో పాలి దాని పొట్టురా ఇక పెరిగిపోయాం కింద పడతాది అది పెరిగిపోయాం కింద పడతాది నీ బొట్టుకున్నది బంగారు బొట్టురా బొట్టు అయితే నొట్టుకున్న రొబొట్టు అయితే నొట్టుకున్న రొబొట్టు అయితే ఇక జారిపోయాం కింద పడతాది రేణుకా ఎల్లమ్మ ఆగో కాలుకున్న కంచు మట్ట తిరిగిపోతాయి ఆగో ఒకవేళ గిట్లా చేతుకున్న గాజులు చెదిరిపోయి కింద పడతాయి ఆగో మెడ లోపల తాలి బొట్టు పెరిగిపోయి కింద పడుతుంది నొట్టుకున్నది నీ బొట్టు బొట్టు జారిపోయి కింద పడుతుంది గప్పుడు నీ భర్త మరణం అయిపోయింది అనుకో అమ్మా రేణుకా ఎల్లమ్మ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ భర్త మాటలిన్నది నాదా ఎంత మోసం ఎత్తున్నవయ్యా లగ్గవాయే తెల్లవారిత నాగవెల్లు ఉన్నది బ్రాహ్మణయ్య చెప్పినందుకు శివుల గోపానికి చేతుల తీరుతాని కానిపోతానంటున్నావు నాదా నా నాదరావు ప్రాణనాథ ఓ నాదో నా నాదరావు మునిరాజా నువ్వు ఎంత మాటలు అన్నవయ్యా ఓనాదో నా కాళ్ళకున్న మట్టలంటే ఓనాదంగా నేను పలుగురాళ్ళకెళ్ళి ఓనాదో ఇక నేను నడిచిపోతూ ఉంటే ఓనాదంగా ఇక రాళ్ళు రప్పాలు దాకి ఓనాదంగా ఇక మట్టలు ఇరిగిపోతాయి అయ్యా ఓనాదంగా ఇక అది నాకు పాటి లేదే ఓనాదా నాది నాకు పాటి లేదు నా చేతుకున్న గాజులంటే ఓనాదో చేతుకున్న గాజులంటే ఆడవాళ్ళు తక్కడు బంగారం ఉన్న తల నిండా పూల కొరకు ఏడతారాట నేను పూల దెబ్బగా పూల మంటలు దాకి చేతుకున్న గాజులు వలిగిపోతాయి అది నాకు పాటి లేదే ఓనాదో అయ్యో అది నాకు పాటి లేదే ఓనాదో మెడ లోపల ఉన్న మంగళసూత్రం అంటే నాదా నేను స్నానం చేయంగా నూల దారం నూరేళ్ళు ఉండబోదు నేను స్నానం చేయంగా తాలిబొట్టు పెరిగిపోయి తాలిబొట్టు తెగి కింద పడుతుందయ్యా ఇక అది నాకు పాటి లేదే ఓనాదు బామా ఇక నదుడుకున్న బొట్టు అంటే ఓనాదంగా బొట్టు అంటే ఓనాదా నేను ఎర్రటి ఎండల్ల నాదా ఓనాదంగా నాదా నేను నడిచిపోతూ ఉంటే ఓనాదో నా నెత్తిలోన చెవిట పుట్టి ఓనాదంగా నెత్తిలోన చెవిట జారిపోయింది నువ్వుకున్న బొట్టు రాలిపోయి కింద పడుతుందయ్యా అయ్యో అది నాకు పాటి లేదే ఓనాదో ఇక వద్దు వద్దు ప్రాణనాథ ఓనాదంగా ఇక వద్దు ప్రాణనాథ మునిరాజంగా నా బామరాజ సిందరానా ఓరేనక నా బామరాజ సిందరానా ఓరేనక నువ్వు బొమ్మన పోతాను పోకు అన్న పోతాను నువ్వు అద్దన పోతానే అలివైన పోతాను నువ్వు అద్దన పోతానే అలివైన పోతాను అగో అలివైన పోతాను బలివైన పోతాను చాలు అలివైన పోతానే బలివైన పోతాను నా బావరాగ తిన్నదా నా ఒరేనుగా ఇన్ని సత్యాలు చెప్పినాను నమ్ముతలేవు కాబట్టి ఇంకొక మాట చెప్పుతున్నా ఏమిటయ్యా నీ చేత నువ్వు అచ్చమల్లె తోట నిచ్చమల్లె తోటలు పెడతావు తోట లోపల అచ్చమల్లె పూలు నిచ్చమల్లె పూలు ఊతాయి ఆగో తెల్లంగా ఊసే మల్లె పూలు ఎర్ర జారికలు అయిపడతాయమ్మా గప్పుడు నా భర్త మరణం అయిపోయింది అనుకో అట్ట కాకుండా గాని నువ్వు నీ తల్లి పార్వతీదేవి పక్కల్లో వండుకుంటే నీకు 2 కళాలు వస్తాయమ్మా ఓరేనుగా నీకు 2 కళాలు వస్తాయమ్మా ఓరేనుగా నీకు 3 కళాలు వస్తాయమ్మా ఓరేనుగా ఇక అనువాలు పట్టుకోవే ఓరేనుగా
ఎల్లమ్మ ఆగో నీ తల్లి పార్వతి పక్కల నువ్వు వండుకుంటే నీకు రెండ కలలు వస్తాయి ముండ కలలు వస్తాయమ్మా అప్పుడు నీ భర్త అతమైపోయింది అనుకోమమ్మా రేణుకా కానీ నీకు ఇంకొక మాట చెప్పుతున్నావు రేణుక ఎల్లమ్మ నా మాట మనసందు పట్టు అన్నాడు నీ భర్త నీకు దక్కాలని అంటే ఒకవేళ గిట్లా నువ్వు సత్యవంతురాలు సామాన్య తిరుడాలు అయినట్టయితే చచ్చిపోయిన మనిషిని కూడా నేను మళ్ళలేస్తా ఎట్లనయ్యా మళ్ళలేసే మార్గం నాకు చెప్పు అంటే చెప్పుతానన్నాడు చెమతగ్గిని మునిరాజు చెప్పవయ్యా బామారేనక ఎల్లమ్మ అడవి అద్దోన పడివి లోపల నేను పోతే నాకు హతమనేది లేదు ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోయిన మనిషిని కూడా నేను మళ్ళలేస్తా నేను నీకు దక్కాల నేను లేవాలని అంటే ఆగో నీ యొక్క అటువంటి ఒక చేతులతోనే సత్యాన బోనం వేయాలి సత్యాన బోనం ఎడంతస్త్రాల బోనం వేసుకొని ఆగో ఎడంతస్త్రాల బోనం వండుకొని అటువంటి ఒక మోకాళ్ళ మీద మోచేతుల మీద పండుకుంటా బొర్రుకుంటా ఆగో మరి బోనం ఎత్తుకొని వస్తే ఆ బోనం మీద గండ చిలుక వెలుగులు చూసి చచ్చిపోయిన మనిషిని మల్లలు ఎత్తనన్నడే చెమతగ్నిముని రాదు కానీ సత్యాన బోనం అంటే సామాన్యం అనుకున్నవారేనుకో సత్యాన బోనం అంటే సామాన్యమైనది కాదు పిల్లగాళ్ళు బొమ్మరిల్లు కట్టుకొని ఆట ఆడుకున్నట్టు కాదు గురుగుళ్ళ పాశం వండినట్టు కాదు 7 రోజులు నువ్వు ఉపవాసం ఉండాలి సత్యాన బోనం సంగతి చెప్పు అన్నావు కాబట్టి సత్యాన బోనం గురించి చెప్పుతా వినమన్నాడు రామరామో అప్పుడు అటువంటి ఒక్క దండివాడు మరి ఆ చెమతగ్గిని రాజు ఈ మాట చెప్పిండు ఇప్పుడే ఏగిరంగా నేను వెళ్ళిపోతున్నానా అని ఆగు బాయికాడికి వేండు కాళ్ళ పారాని కడుక్కున్నా కాళ్ళ పారాని కడిగిండు పశు బట్టలు పెట్టెల్ల పెట్టి నార వస్త్రములు కట్టుకొని దండం కమండలం పట్టుకొని మరి ఎటువంటి ఒక చిన్న పంచెల భుజాన వేసుకొని శివతారి చెంబు పట్టుకొని ఆగో ఇప్పుడే ఏగిరంగా వెళ్ళిపోతానా అని చేతుల తీర్థము శివు లోపల గోప్యాన్ని కాని ఎట్లా బయలుపోతున్నాడే చెమతగ్నిముని రాదు ఎట్లా పోతున్నాడు రామావ రామ రామ రామావ రామ రామ దేవాయ మనుభావో రామావ రామ రామ అయ్యో రామావ రామ రామ రామావ రామ రామ దేవాయ మనుభావో రామావ రామ రామ ఇక అడికెళ్ళి ముని రాదు అడవి బాటలు పట్టే కరాని కొండాలు ఎక్కిపోతాయి ఉన్నాడు రామ 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 కరాని కొండాలు దిగిపోతా ఉన్నాడు ఒక్క యామడ ఎల్లే రెండవ యామడ రామ 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 చేలు ఒక్క యామడ వెళ్ళినాడు ఒక్కటున్ను ఒక్కటి రెండవ యామడ దాటే 2 2 4 యామడ దాటే రామ 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 సోన పడి ఎక్కడ ఎవ్వరు లేరు అడవిలోన పోతాడు రామ 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 చెమతగ్గిని మునిరాజు ఆగో అడవి అద్దోన పడివి లోపల ఎప్పుడు పోతున్నాడో ఆగో తను అయ్యే తొవ్వ లోపల ఈ మునిరాజు సంగతి ఆ చోట ఉండని అదే అడవి అద్దోన పడివి లోపల అద్దువారపు అడవి లోపల రామ అద్దువారపు అడవి లోపల రామ దండివాడు మునిరాజు వద్ద ఉన్నాడు మునిరాజు సంగాతిరా ఆ చోట ఉన్నాయిరా అద్దువార పడివిలోన 2 ఒక్క దేరువాలు రామాచ రామ రామ 2 ఒక్క దేరువాలే రామాచ రామ రామ ఒకటి తల్లి దేరువా పిల్ల దేరువా అడవి లోపల మేజలు వేసి ఎడలేని దూపలైన తర్వాత
తల్లి దేనవ బిడ్డ నెంబడి పెట్టుకొని నీళ్లు తాగుదావా అని అడవి లోపల కాలింగాల మడుగున్నది ఆ మడుగు లోపల నీళ్లు తాగుదావా అని ఇక రెండు ఒక్క దేరవాలు రెండు ఒక్క దేరవాలు మడుకాడికొచ్చి మడుగు పెద్దది ఉన్నది మాయబాయి ఉన్నది తల్లి దేనువా ఏనాడు అటువంటి బిడ్డను గడ్డ మీద వచ్చింది నీళ్లు తాగి వస్తారా బిడ్డకు నీళ్లు తెస్తారా అని ఇక మడుగులాగు దిగబట్టే ఇక బావిలాగు దిగబట్టే తల్లి దేనువా బావిలాగు దిగి నీళ్లు ఏనాడు దిగబోతున్నదో అదే బావి లోపల అటువంటి తల్లి దేనవ దిగబడ్డది మడుగు పెద్దది మాయబాయి ఉబ్బి లోపల ఏనాడు దిగబడిపోయాను లేద్దామంటే లేవత్తలేదు దేనివకు అయ్యో భగవంతా నేనేమి వెయ్యాలి నేనేడబోవాలి శరవైతే నా ప్రాణం పోతుందని దేనివ బాధపడుతున్నది బావి లోపలనేమో తల్లి దేనివ మీదనేమో పిల్ల దేనివ చూస్తున్నది నా తల్లిని వలగా పాడాలనా అని అటు ఇటు చూడంగా జమదగ్ని మునిరాజు అదేతో అంటుకొని జమదగ్ని మునిరాజు ఏనాడు వస్తున్నాడో ఇక మునిరాజు కడ్డాము ఓ దేవుడో ఇక మునిరాజు కడ్డాము ఓ దేవుడంగా ఇక దేనివా వచ్చినది ఓ దేవుడో నా ఏమిటయ్య మునిరాజా నువ్వు దిక్కాయి వచ్చినావా మునిరాజు అయ్యో దీవాయి వచ్చినావా ఓ నాయనా దిక్కులేరోళ్లకు దేవుడే దిక్కాట సక్కిలేని వారికి సరకారే సక్కన్నారు తండ్రి ఓ నాయన్న మునిరాజా నీళ్ళల్ల బాయి లోపల మా తల్లి దేనువ దిగబడ్డదయ్యా నా తల్లి దేవుని కాపాడవా అని మునిరాజు గుమర పెట్టుకున్నది ఆ పిల్ల దేనువా అప్పుడు మునిరాజు అనుకున్నాడు నేను ఏ జన్మలో పాపం చేసుకున్నాను ఈ జన్మలో లగ్గమైనాక నాయన జరగక ముందు నా భార్య నిరవాసి అడిగి పాలు నేను పట్టిన ఒక తల్లి పోతే పిల్లకు ఎంత బాగుంటుందో అది అనుభవించుకున్నది అందుకే ఆవు మడుగున దిగబడితే బిడ్డ తపన పడుతుంది ఏ జన్మల పాపం చేసిందో ఈ జన్మల లగ్గమైన కనాగి నడవకుండా భార్య నిరవాసి నేనొచ్చిన వీళ్ళ తల్లిని కాపాడుతానన్నా నాకు మరో జన్మనున్న మంచి వస్తుంది నేను ఏ కార్యక్రమానికన్నా వచ్చిన్నో ఆ కార్యక్రమం తొందరగా ఒడిసిపోతే నా భార్య దగ్గర పోయినా వెళ్ళి వేసుకుంటా బిడ్డ అని సట్టి లాగదు అనుకోని కాలింగాల మడకాడికి వచ్చిండు మునిరాజు రెండు కొమ్ములు మాత్రమే మీద గనబడుతున్నాయి ఆవు మొత్తం మునిగింది మునిరాజు చూస్తున్నాడు నడుముకున్న లింగాల సెల్లను తీర్చుండు మునిరాజు ఆవు కొమ్ములకు వేసినాడు ఆవు కొమ్ములకు వేసి మునిరాజు బలం ఉన్నంత ఆవు కట్టకు ఈగుతా ఉన్నాడు పర్వతమంతా చూడు ఎప్పుడే అనుకుంటా గడ్డ మీద వచ్చి పడ్డది అప్పుడు తల్లి మీద బిడ్డ పడ్డది బిడ్డ మీద తల్లి వాడి కలకల కన్నీరు తెస్తున్నాడు వీళ్ళ కథ ఇక్కడ ఉండదు ఈ లింగాల సెల్లావు కొమ్ములకేసి అంగవాడి గంగ అత్తగారి ఇంటికి మునిరాజు కాళ్ళకున్న పైరాలు పడుకున్నాడు చేతుకున్న కాకులు తీసి ఎల్లమ్మ చేతి కట్టిండు నొట్టుకున్న బాసను తీసి ఉండు ఒట్టి కట్టిండు పసుపు పక్కన పెట్టెలు పెట్టిండు అన్ని తీసేసి వచ్చిండు కానీ మునిరాజు నెత్తి మీద ఉన్నది చిలకల బెల్లం తీయలేదు మునిరాజు అంగవాడి ఆవుని గంగ అవి నెత్తి మీద జీలకర్ర బెల్లానికి 5 తలవాల బియ్యపిత్తులు అంటుకొని ఉన్నాయి కాలింగాల మడుగుల పడుతున్నాయే అమ్మా కాలింగాల మడుగుల పడంగా సమస్తు దేవతలు చూస్తున్నాయి
దేవతలు ఉంటాయి ఇంతటి పెద్ద మనుషులు తెలుసు ఏమంటారు కొంతమంది సందమాన కొడుక ఆ మాట మాట్లాడకుండా తదస్తు దేవతలు చూస్తాయని అంటారు. ఆ తదస్తు దేవతలు చూస్తున్నది కొడుక మునిరాజా నీ తలవార మీ వట్టి ఇవ్వవద్దు రానున్న కాలాన కాలింగాల మడుగు లోపల దూసమని గడ్డలై పుట్టాలి పుట్టతోటి నరుడు వరకరి పండాలూరు పుట్టతోటి దూసావరి గంటలై పుట్టాలని దేవుడు తదస్తు దేవతలు ఎల్లమ్మ పట్టాలు వేసుకుంటారు, ఎల్లమ్మ సిద్ధంగా చేసుకుంటారు, కొంతమంది నిండాల పట్టాలు వేసుకుంటారు. 5 దూసం బియ్యపిత్తలను తీసుకొచ్చి ఎల్లమ్మ తర్వాత బియ్యంలో తప్పకుండా కలుపుకోవాలి. ఎందుకంటే వెనకట గట్ట అయ్యవ చూసిన పిల్లలు వేసుకుని పోరాడాలి. ఎందుకంటే ఇప్పటోళ్ళు అయ్యవ చూసిన పిల్లలు వేసుకుంటే ఏ నొల్లు నమస్కారం లేకుండా నువ్వు 2 దాకా మంచిగా ఉన్నారట. ఇక ఇప్పటోళ్ళు ఎవడన్నా అన్నం చూసిన అయ్యో చూసిన పిల్లలు వేసుకుంటారు. ఇప్పటోళ్ళు లేదు వేసుకుంటారా? ఇప్పుడు వెనకాల పట్టాలి జాతర వస్తాయి. ఇక ఆయనకి జాతర ఏదైనా పోరిగితే వచ్చింది అనుకో పోరి అది ఏ పని ఉండదు, అది పని పోరి సెల్ ఫోన్ నెంబర్ ఉండనిస్తారు, ఇంటికి వస్తారు. మమ్మీ బాబుతో చెప్పు ఫలాని కాడ పోరి తీసుకున్నా, ఫలాని ఊరాట పోరి, ఫలాని ఇల్లాట ఆడిపోయి పోరిని ఖాయం చేసుకొస్తారు. నేను బోరకాడికి బావి కాడికి పోతా. లేదంటే చూడు బోరు బంధు బాయి బంధు బర్రు బంధు గట్టు వెనకట గట్టు చూసి పిల్లలు చేసుకున్నారు. ఇవి జీలకర్ర బెల్లం వెనకట ఎప్పుడు దాకా ఉంచుకుందరు తిరివేళ్ళు మరివేళ్ళు రాయి పిల్లలు పిల్లగాన్ని ఒక్కడి వేసి తెల్లారిక పన్నీరుతో తాళం చేయించడానికి ఈ జీలకర్ర బెల్లం తీస్తురాట. ఇప్పుడు జీలకర్ర బెల్లం ఉంచుకుంటున్నారు. ఇటు లగ్గం కాబట్టి ఇటేమో ఫోటోలు దిగుడు. ఈ జీలకర్ర బెల్లం ఉంటే జబ్బు జబ్బులు దిగా వస్తాయి. ఫోటోల మధ్య పడవని పోరాటాన్ని ఎక్కువ పోరే సేకరిస్తారు. ఎందుకంటే సౌండ్ తక్కువ ఆడలు ఎక్కువ లేరు. ఎక్కడి కాలంలో ఇప్పటి కాలంలో శరవృత్తులు పోరాడు ఆడలు. ఎక్కడి కాలంలో 30 ఏళ్ళ మగవానికి 10 ఏళ్ళ పోరు ఇచ్చే లగ్గం చెప్తున్నాడు. 10 ఏళ్ళ పోరు ఎదురు చూడంగా ఆ పోరు పెద్దవాళ్ళు అయితే ఇక అల్లుడు అత్తగారికి పోతే ఎవరన్నా సర్వజన నీ మొగడచ్చినా నిన్ను దొరకపోవడానికి ఎప్పినకు పోరుతో గజ్జంలో సొత్తుడు మూట మాటలలో కుండు పెద్ద పెద్ద కుట్టెలు కొట్టెనుంది పెద్ద కొట్టెలు మక్కలు కొట్టెనుంది ఆ కొట్టెలలో కుడి మీదకి కుండలో కురుడు భయానికి మొగడు నలిగి దొరకపోతే వస్తాడు. ఇక అత్తలో చూస్తారు మా అల్లుడు వచ్చిన కోడి వస్తారు కూరి చేస్తారు తిందురా అల్లుడు అని అత్తలో ఇస్తారు. నీ బిడ్డలు తింటే లేకపోతే లేదు కోరి కోరాయే గోడ తీస్తే ఎక్కి తీస్తుంది కుక్కర్ వల్ల గోడంటే పెద్ద పుల్లి చూసినట్టు లేదు కదా మొగలు చూస్తే పెద్ద పుల్లి చూసినట్టు గచ్చ గచ్చ పుల్లు మొగలు ఇప్పటి కాలం పెండాలు చూస్తే మొగలు చూసుకుంటున్నారు. ఇదైతే ఇక కోడి కొత్తలు పూరీలు చెప్తారు కోడి బిడ్డ అని అయ్యమంటారు. నా భయం వచ్చిందని పోరాటం. ఇక ఇప్పటి కాలంలో అక్కడ అల్లుడికి అత్తగారికి వచ్చినట్టు ఇక ఆటిస్తున్నది ఇంత కొడుతారు ఇంత కొద్ది సైడ్ తెచ్చినారు. అప్పుడు తలాసు దేవతలు దేవుడు పెట్టాయి. అప్పుడు మునిరాజు అంటున్నాడు మీరు ఎక్కడ దేవుడు వెళ్ళిపోతున్నారు. ఏ దేవుడు అయ్యా మడుగులో ఒక బాణం వచ్చి కాపాడినోడు నువ్వు కాపాడినోడుగా మా దేవుడు దేవతలు దేవలోకం నుంచి భూమి మీద పెట్టగానే మా రెక్కలు మాయమైనాయి నీతోనే మేమత్తం నువ్వు వేరుంటే మేము గాడ వేసుకుంటుంటాం అన్నారు. మునిరాజు అనుకున్నాడు నా మూల్యం పోతుంది నేను తమస్సు కాడ చుట్టూ వేసుకుంటా కదా అంటే కోదం దాని బిడ్డలు అనుకోని ఆ యొక్క మునిరాజు కోదం
పడబోతనే ఉన్నాడు అడవిలో పడబోతా ఉన్నాడు ముని పోయేటి తొవ్వాలోపన ఎక్కడే కలిగే ఉన్నది ఆరు నెలల పుట్టా ఉన్నది చలారే మర్రే ఉన్నది మర్రిని కల్లా చూస్తా ఉన్నాడు మర్రి బయటికి రానే వచ్చాను రారాజు ముని రాజు చూడు అడవి అద్దోన పడివి లోపల 2 దేవగిరి దేనులు ఎంబడి పెట్టుకొని ఎప్పుడు వచ్చాను భూమితోన పుట్టింది అది కరుణాల పుట్ట కంచల్ల మరి ఊడలతో మర్రి ఊడు వెడలపుతో ఉన్నది పంగలతో మర్రి పడ వృక్షం ఉన్నదాట మర్రి కిందికి వచ్చిన మునిరాజం అనుకున్నాడు అబ్బో ఇక్కడ కరుణల్ల పుట్ట 7 కాణాల పుట్టున్నది ఈ పుట్ట లోపల నాగన్న ఉంటాడు నాగన్న అని అంటే సామాన్యమైన వాడు కాదు భూమిని మోసేవాడు బుద్ధివంతుడు నాగరాజు ఆగో అరికి పక్కకు పానుపు అయిండు ఆగో మరి శంకరుని మెడ లోపల హారమైండు నాగరాజు ఈ నాగన్న రావాలి నాకు చెవు లోపల గోప్యం చెప్పాలి చేతు లోపల తీర్థం పెట్టాలి ఈ నాగన్న వచ్చరాక ఈ పుట్టగాడ పూజ కడతానన్నాడే చెమదగ్ని ముని రాజు ఓ బిడ్డలారా 2 దేవగిరి దేనుల అయ్యా మునిరాజా ఆగో నేను ఇక్కడ పుట్టకడ తపస్సు పట్టుకుంటా మీరు పచ్చని పురిమేసి ఆగో సాయంత్రం అయినాక వచ్చి మర్రి కింద వండుకోమన్నాడు సరే 2 దేవగిరి దేనులు పచ్చని పురిమేసటానికి పరుగులు కొట్టి ఉరుకుతున్నాయి ఆగో దేనుల సంగతి ఆ చోట ఉండనయ్యి నా మునిరాజు కళ్ళ చూసనయ్యో ఆ మర్రి బంధుగోలు ఒక్క కాలంగాలం అడుగుంటే మడుగు కాడికి వెళ్ళిపెండి తడిబెడి తానం చేసి పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణలు వేసి ఆ పుట్ట మీద ఓం నమో నారాయణాయ నమః ఓం నమః శివాయ అని ఆ పూజలు ఎట్లా కడుతున్నారే ఆముని రాజు ఎట్లా చేస్తున్నాడు ఎక్కడనున్నావో సర్వేశ్వర పరమేశ్వర అయ్యో నమర వినవయ్యా ననగనరా స్వామి తండ్రి లోకాల శంకర ఎక్కడున్నావు తండ్రి అయ్యో నచ్చ పందిరి పైన పుసిన మలియాలో పరమేశ్వర నీవే దిక్కు తండ్రి భగవంత అయ్యో పక్కన పర్వతి కొప్పున గంగదేవో పరమేశ్వర నారు ఒయ్యవానయ్యా గురువు లేని విద్య గుడ్డి విద్య అయిపోయింది తండ్రి నీవే దిక్కాను పుట్టగాడలో పూజలు అయ్యేస్తాడు ఏ పుట్టగాడలో పూజలు అయ్యేస్తాడు దండవాడు ముని రాజు ఆ రామరామ అంట ఉన్నాడు రామునే పూజలు పూజలు అయ్యేస్తాడు శివ అంట ఉన్నాడు శివునే పూజలు చేతనే ఉన్నాడు రా మధ్యవో రాజు అటువంటి ఒక్క మునిరాజు పుట్ట మీద పూజలు ఎత్తుంటే రామ రామ అని అంటుంటే రాముని పూజలు ఎత్తంటే శివని శివుని పూజలు ఎత్తుంటే ఆకు మీద పోక మీద సూది పెట్టి సిరుసు కిందికి పెట్టి సిరిపాదాలు మీదకి పెట్టి ఎప్పుడు పూజ చేస్తున్నాడో సరిగ్గా 12 కొట్టే సమయం అవుతుంది ఆగో నడినెత్తి మీదకి పొద్దెప్పుడు వచ్చను ఆ సూర్య కిరణాలు హరి పాదం లోపల ఎప్పుడు పడ్డాయో హరి పాదాలల్ల చెమట పుట్టింది ఆగో మరి హరి పాదములల్ల చెమట జారుకుంటా మోకాల మీదకి వచ్చే
మొగాల మీది చెవుట బొచ్చ మీదకి వచ్చింది, బొచ్చ మీది చెవుట కొనమొక్కు మీదకి వచ్చి ఆ మునిరాజు చెవుట పోయి ఆ ఓ కరుణల్ల పుట్ట లోపల పడ్డది. ఓ పెద్దలారో కారునల్ల పుట్ట లోపల మునిరాజు చెవుట ఏనాడు పడ్డదో. పుట్ట లోపల ఉన్నది 12 సిరసుల ప్రతాప నాగన్న. కండ్లు పోయి 12 ఏళ్ళ ఎన్ని మందులు తిన్నా ఎన్ని మాకులు తిన్నా గాని కండ్లు రాలేదు. నిలువెల్ల కుష్ఠాది రోగంతోటి పుట్ట లోపల బాధపడుతున్నది నాగన్న. ఈ మునిరాజు చెవుట అటువంటి నాగన్న వినవడ